హరే కృష్ణ. ముందుగా మనము క్లాస్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ప్రణామ మంత్రం చదువుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం జేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృందం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ సాదర సుస్వాగతం అండి. ఇవాళ మనము ఏకాదశి మహత్యం ఒక గొప్పతనాన్ని మనము తెలుసుకోబోతున్నాం. ముందుగా అసలు ఏకాదశికి ఉపవాసం ఉంటారని చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అసలు ఏకాదశికి ఉపవాసం ఒకవేళ తెలిసిన వాళ్ళకైనా ఉపవాసం ఉండాలని ఎందుకు ఉండాలో అంత క్లారిటీగా తెలియదన్నమాట. మన అమ్మమ్మలు, తాతయ్యలు లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళు మనకు చెప్పినప్పుడు మనకు అర్థమవుద్ది. ఇవాళ ఏకాదశి కొంచెం నిష్టగా ఉండాలి ఇంట్లో. ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. కొంచెం అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి. భగవంతుని దర్శించుకోవాలి, గుడికెళ్ళాలి, నామాన్ని జపించాలి అని వాళ్ళు చెప్తున్నప్పుడు మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఇంకా రేర్ కేసులో ఇవాళ నేను ఏకాదశి ఉపవాసం ఉంటున్నాను. మన తెలుగు వాళ్ళైతే తొలేకాదశి. తొలేకాదశి అంటే దాన్ని మొదటి ఏకాదశి అంటారు. సో, ఆ తొలి ఏకాదశి అనేది వాళ్ళు చాలామందికి తెలిసి ఉంటుంది. సో, దాన్ని ఒక పండగగా జరుపుకుంటారనమాట అందరూ. ఈ విధంగా అది శ్రావణ మాసంలో ఆ టైంలో వస్తుంటుంది. అయితే అసలు ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటి? అసలు ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? దీనికి శాస్త్రీయ పరంగా ఈ మధ్య కొంతమందికి ఈ ఏకాదశి మీద వాళ్ళ పేరు వాడలేదు కానీ, యాజ్ ఇట్ ఈస్‌గా ఏకాదశి బెనిఫిట్స్ వాళ్ళు చెప్పారు. నోబెల్ బహుమతి పొందారు. 2009లో అనుకుంటా. అంత గొప్ప వశిష్టత ఉంది. దానికి అంత విశిష్టత ఉందనమాట. అయితే ఇవాళ మనం ఆ ఏకాదశి గురించి కొంచెం చర్చించుకుందాం. ఆహ్, అసలు ఈ ఈ రోజుల్లో చూసినట్లయితే ఉదయాన్నే లేవడం, ఆఫీస్‌కెళ్ళడం, తిరిగి రావడం, పిల్లలైతే స్కూల్‌కెళ్ళడం, కాలేజీకెళ్ళడం, ఎగ్జామ్‌లు వాటిలోనే పట్టుకున్నారు. హ్మ్. ఇవాళ వీకెండా, సాటర్‌డే, సండే అదొక్కటే మన మైండ్‌లో ఉంటుంది. ఏకాదశి ఏంటి? ద్వాదశి ఏంటి? త్రయోదశి ఏంటి? అసలు ఈ తిథులకి మనం ఇంపార్టెన్సే ఇవ్వలేదు. ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే సండే వస్తే హాలిడే ఎంజాయ్‌మెంటు, మంత్ ఎండ్ వస్తే శాలరీ, వీకెండ్ వస్తే పార్టీ, పబ్‌లు. ఇదిగో ఇలాంటి వాటిలో పడిపోయాం తప్ప, నిజంగానికి మనకు భగవంతుడు కొన్ని రోజులని అమృతం లాంటిగా అమృతంలా ధారపోసినట్టుగా ధారపోశాడు. ఆ రోజుల్లో గాని మనం కొంచెం నామాన్ని స్మరించిన, తెలిసి స్మరించినా, తెలియక స్మరించినా ఎంత పుణ్యమొస్తుందో. హ్మ్. ప్రహ్లాద్ మహారాజు తన పూర్వ జన్మలో తను కొంచెం ప్లే బాయ్ లాగా, అంటే ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండేవారనమాట. తెలుసో తెలియకో ఏకాదశి రోజు వాళ్ళిద్దరు ఏం చేశారంటే గొడవ పెట్టుకొని కొంచెం ఏదో నువ్వా అనుకుంటున్నప్పుడు వాళ్ళు ఇద్దరు అన్నం తినకుండా ఉపవాసం ఉన్నారు రోజంతా. ఆ రోజు ఒక ఏకాదశి. ఆ రోజు నైట్ అంతా మేలుకొని వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి వాళ్ళకంత భక్తొచ్చింది. ప్రహ్లాద్ మహారాజు తర్వాత జన్మలో మంచి భక్తుడైపోయారు. ప్రహ్లాద్ మహారాజుగా వచ్చి. అంటే అంత బెనిఫిట్ ఉంది ఏకాదశి ద్వారా. అసలు ఏకాదశికి ఎందుకంత బెనిఫిట్ అది మనం ఇవాళ చర్చించుకుందాం. ముందుగా అసలు ఏకాదశి ఏంటంటే తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి ఏవైతే తిథులున్నాయో, మనకు ఇవైతే తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి ప్రతి రోజుకి ఒక పండుగ జరుపుకోవచ్చండి. బహుళ పాడ్యం. హ్మ్. మనకు అక్షయ తృతీయ రీసెంట్‌గా జరుపుకున్నాం. అక్షయ తృతీయ అంటారు. అలాగే అక్షయ తృతీయ, మనకు నాగ పంచమి, ఇంకా గణేష్ చతుర్థి జరుపుకుంటాం. నాగ పంచమి, లలిత షష్ఠి, లేదంటే లలిత షష్ఠి జరుపుకుంటాం. తర్వాత సప్తమి, రథ సప్తమి, అద్వైత సప్తమి. ఈ విధంగా ప్రతి రోజుకి ఒక రోజు జరుపుకుంటాం అనమాట. అష్టమికి రాధాష్టమి, జన్మాష్టమి, కృష్ణాష్టమి.
తర్వాత నవమికి శ్రీరామనవమి, సీతానవమి. తర్వాత దశమికి విజయదశమి, ఏకాదశి, రుక్మిణి ద్వాదశి. హ్మ్. త్రయోదశి వచ్చినప్పుడు నిత్యానంద త్రయోదశి, నరసింహ చతుర్దశి రేపు రాబోతుంది 2, 3 రోజుల్లో. ఇవాళ దశమి, రేపు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి. నరసింహ చతుర్దశి ఆ రోజు. నరసింహదేవుడు విగ్రహం నుంచి అదే పిల్లర్ నుంచి వచ్చినటువంటి రోజు, ఒక స్తంభం నుంచి. తర్వాత గౌర పూర్ణిమ. ఇలాగా పౌర్ణమి రోజు గౌర పూర్ణిమ. ఇలాగ ప్రతిరోజు మనం ఒక పండుగ జరుపుకోవచ్చండి. కానీ ఏకాదశి రోజు 11వ రోజు అన్నమాట. ఏకాదశము. అంటే ఏకం అంటే 1, దశం అంటే 10. ఈ 2 కలిపితే ఏకాదశి 11. 10 + 1 11. మరి 11వ రోజుకి ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు ఏకాదశికి? దీనికి చాలా గొప్ప విశిష్టత ఉందండి. అయితే మనము ఈ ఏకాదశికి సంబంధించినవి తెలుసుకునే ముందు బ్రీఫ్‌గా అసలు ఏకాదశి రోజు జనరల్‌గా ఏం చేస్తారంటే, ఏకాదశి రోజు ముఖ్యంగా వాళ్ళు ఉపవాసం ఉంటారండి. ఉపవాసం దేని నుంచి ఉంటారు? ఏవైతే గ్రెయిన్స్ అంటే మనకు బియ్యము, ధాన్యాలు ఏవైతే ఉంటారో అవి తినరండి. అవి తినకుండా వాళ్ళేం చేస్తారంటే, కేవలము వాటరే తీసుకుంటారు. మాకు ఇంకొంచెం కూడా వాటర్ కాదండి, ఏదైనా కావాలంటే కొంచెం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫ్రూట్స్ కూడా కాదు, మాకు కొంచెం కావాలంటే సబుదానా లాంటివి తీసుకోవచ్చు. కానీ కంప్లీట్‌గా ఏవైతే రైస్ ఉన్నాయో, గ్రెయిన్స్, వీటన్నిటికి దూరంగా ఉండాలి. దూరంగా ఉండి అప్పుడు ఉపవాసం చేసినట్టుగా ఉంటుంది ఆ రోజంతా. అయితే ఎందుకు వీటికి దూరంగా ఉంటున్నారు? అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? అసలు ఏకాదశి రోజే ఉపవాసం ఎందుకు చేయాలి? అన్నదానికి మనం కొంచెం డీప్‌గా చర్చించుకుందాం. ఏకాదశి ఇందాక చెప్పుకున్నాము 11 అని. ఆ 11 దేనికి సూచిస్తుందంటే, మనకు 11 ఇంద్రియాలున్నాయండి. ఆ 11 ఇంద్రియాలు ఏంటో తెలుసా? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 2 కలిపితే 10. 5 జ్ఞానేంద్రియాలు ఏంటండి? కళ్ళు, హ్మ్, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఆ! ఈ ఐదిటి నుంచి మనకేమేమి వస్తాయి? శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ. శబ్ద, ఈ చెవుల నుంచి మనం శబ్దాలు వినొచ్చు. స్పర్శ, మన చేతి నుంచి ఏదన్నా మన స్పర్శను అనుభవించొచ్చు. స్పర్శ, రస, నాలుకకి రసం. రూపం, కంటికి రూపం. గంధం అంటే స్మెల్ ముక్కుకి. ఇలాంటి 5 విషయాల ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అంటే మనకు 5 జ్ఞానేంద్రియాల ద్వారా. నెక్స్ట్ 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు ఏంటండి? కాళ్ళు, చేతులు, హ్యాండ్సు, చేతులు. ఆ తర్వాత జెనిటల్స్, యానస్ అండ్ ఈ స్పీచ్ గూడా. మనం మాట్లాడే మాటను గూడా ఒక కర్మేంద్రియం అని చెప్తారు. ఈ విధంగా మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు మొత్తం 10 అయిపోయాయి. మరి 11థ్ ఏంటండి? 11థ్ మైండ్, మనసు. ఈ 11 ఇంద్రియాలని మనకుని భగవంతుడికి అర్పిస్తూ ఆ రోజుని బతకాలి. ఆ రోజుని జీవించాలి ఏకాదశి రోజున. ఉపవాసం అంటే అంటే దగ్గరగా అని. వాసం అంటే ఉండడం. దగ్గరగా ఉండడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. ఈ 11 ఇంద్రియాలను నియంత్రించి భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమయ్యేలా చేయడమే ఏకాదశి ఉపవాసం అంటారు. ఏకాదశి 11, ఉపవాసం భగవంతుడికి దగ్గరగా ఉండడం. 11 ఇంద్రియాలతో భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుడికి సేవ చేయడమే ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సరేనండి. నా 11 ఇంద్రియాలను భగవంతుడి దగ్గర ఉంచాను. భగవంతుడి దగ్గర నేను కూర్చొని ఏదో పూజ చేస్తున్నా, లేదా నామాన్ని జపిస్తున్నా, నా మనసు ఎక్కడో తినడం మీద ఉంది అంటే, అదుంటే అది జస్ట్ ఒక రిచువల్ అవుద్దండి. రిచువల్ అంటే ఏదో ఒక కార్యం చేసినట్టే అవుద్ది. ఏదో కార్యక్రమం చేసినట్టే. కానీ అది రిచువల్‌గా కాదు కావాల్సింది. ఆ రిచువల్‌తో పాటు దాని పక్కన మనం ఒక స్పిరిట్‌ని కూడా యాడ్ చేయాలి. స్పిరిట్ అంటే మనం ఏ భావంతో ఉన్నాం, ఆ భావాన్ని కూడా ఉండాలి. భగవంతుడికి సేవ చేయాలి, భగవంతుడికి దగ్గరవ్వాలనే భావంతో ఉన్నప్పుడు, అప్పుడు అది ఆ స్పిరిట్ కూడా యాడ్ అయితే ఆ రిచువల్‌కి అది స్పిరిచువల్ అవుద్ది అప్పుడు. అంటే అదొక ఆధ్యాత్మికం. అదొక భక్తి భావంతో నిండిపోయి ఉంటుందప్పుడది. అందుకే ఏకాదశి రోజు ఎవరన్నా కానీ కొంచెం భగవంతుడికి నామస్మరణని కొంచెం ప్రేమతో చేసినట్లయితే చాలా చాలా పెద్ద బెనిఫిట్ ఒస్తుంది. హ్మ్. మీరు ఆహ్, జగన్నాథపురిలో చూసినట్లయితే, జగన్నాథపురిలో ఏకాదశి రోజు ఏకాదశి యొక్క వాళ్ళ వ్రతం వాళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే, జగన్నాథపురిలో ఉన్నటువంటి వాళ్ళు ఏకాదశి మాతని కట్టేసి ఒక చివరిలో ఒక ఊరి చివరిలో కట్టేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తారంటే అలాగా, జగన్నాథపురిలో ఎప్పుడు జగన్నాథుడికి ఆహారం ఫుడ్ పెడుతూనే ఉండాలి. ప్రసాదం భోగం ఆఫరింగ్ ఇస్తూనే ఉండాలి. వాళ్ళెప్పుడు ప్రసాదమే తీసుకుంటూ ఉంటారు అక్కడున్న వాళ్ళ జనాలందరూ కూడా. అందుకే ఏకాదశి అడ్డెందుకు వస్తుంది? జగన్నాథుడే మాకు కావాలని చెప్పి అలా చేస్తారు. కానీ చె కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు, చైతన్య మహాప్రభు ఇలాగా వాళ్ళొక డివోటీస్ ఇలా జగన్నాథపురిలో ఉండి ఇలా చేస్తే,
ఏం చేశారంటే ప్రసాదం తీసుకెళ్ళొచ్చిన ఏకాదశి రోజు చైతన్య మహాప్రభువుల వారు ఆ రోజు నైట్ మొత్తం సంకీర్తనలు చేస్తూ ఉన్నారు. జపాలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రసాదాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఆ హరినామ సంకీర్తనలు చేస్తూ, చేస్తూ, చేస్తూ ఆ రోజు గడిచిపోయింది. తర్వాత రోజు గంగా నదిలో స్నానం చేసొచ్చి ప్రసాదం తీసుకున్నారు. అంటే దీని ద్వారా మనకేం చెప్పారు? మనం ఆ స్టేజ్‌లో లేనప్పుడు ఆఫ్‌కోర్స్ జగన్నాథపురిలో ఉన్న భక్తులు వాళ్ళు చేయొచ్చు. కానీ మనందరం కూడా ఏకాదశి పాటించాలని చెప్తున్నారనమాట చైతన్య మహాప్రభువులు. కృష్ణుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి. అయితే ఫస్ట్ మనము అసలు ఏకాదశి గురించి సరే భక్తిపరంగా శాస్త్రాలలో చాలా చెప్పబడింది. కానీ సైంటిఫిక్‌గా అసలు ఏకాదశి యొక్క గొప్పతనం ఏంటి? అసలు సైన్స్ ఏం చెప్తుంది ఏకాదశి గురించి? అది తెలుసుకుందాం. సో, సైన్స్ గురించి తెలుసుకోబోయే ముందు మనము కొంచెం టెక్నికల్ టర్మ్స్ కొన్ని సైంటిఫిక్ టెక్నికల్ టర్మ్స్ కొంచెం వాడుకుందాం. మనందరికీ మన బాడీలో డీఎన్ఏస్ ఉంటాయని తెలుసా అండి? డీఎన్ఏ. డీఎన్ఏ అంటే ఒక మనిషి యొక్క దేహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం, సమాచారం మొత్తం ఆ డీఎన్ఏలో ఉంటుందండి. అంటే ఆ వ్యక్తి ఇదిగో ఈ టైంలో పుట్టి, ఈ టైంలో చనిపోయి ఎంత ఎంత ఎంతవరకు పుడతాడు, ఎప్పుడు చనిపోతాడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. తన బాడీ ఎలాంటి మార్పులు చెందుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డీఎన్ఏలో ఉంటుంది. అయితే సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, ఆ డీఎన్ఏలో రీసెర్చ్ చేస్తూ, చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి డీఎన్ఏ కనిపించింది. దానిని జంక్ డీఎన్ఏ అంటారు. మనం జంక్ ఫుడ్ అంటాం కదా! దాన్ని జంక్ డీఎన్ఏ. జంక్ డీఎన్ఏ ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళు దానికి ఎందుకు పనికిరాదు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు వాళ్ళందరూ క్రిటిసైజ్ చేశారనమాట భగవంతుడిని సైంటిస్ట్‌లు. చూడు భగవంతుడు లేడు అనడానికి ఇదొక నిదర్శనం. భగవంతుడు లేడు అనడానికి నిదర్శనం ఎందుకు అంటున్నారంటే, భగవంతుడు ఏది క్రియేట్ చేసినా దానికొక పర్పస్ ఉంటుందంటున్నారు కదా! మరి జంక్ డీఎన్ఏలో ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు. కాబట్టి భగవంతుడు అనేవారే లేరు. సైన్సే గొప్పదన్నట్టు చెప్పారు. అయితే తర్వాతి కాలంలో ఏం జరిగిందంటే, ఆ విధంగా రీసెర్చ్‌లో వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్ ఫర్దర్‌గా ముందుకెళ్ళినప్పుడు, ఇంకా ముందుగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు, ఆ తర్వాత ఏం అర్థమైందంటే వాళ్ళకి, మన యొక్క దేహం ఎదుగుదలకి ప్రతి ఒక్క కణం కూడా విచ్ఛిన్నం చెందుతుంది. 1 2గా, 2 4గా, 4 8గా, 8 16లుగా అలాగా విచ్ఛిన్నం చెందుతూ, చెందుతూ బాడీ అనేది గ్రో అవుతుంటుంది. అయితే ఒక కణం ఇంకో కణం నుంచి ఇలా విచ్ఛిన్నం చెందినప్పుడు, ఆ కణంలో ఉన్నటువంటి డీఎన్ఏ అనేది 2 కణాల్లోకి వెళ్తుంది. సమానంగా వెళ్తుంది డీఎన్ఏ. కానీ ఏదైతే జంకు డీఎన్ఏ ఉందో, అలా విచ్ఛిన్నం చెందినప్పుడు కొంత పోర్షన్ అనేది లాస్ అయిపోతుంది. అంటే కొంత పోర్షన్ పోతుంది జంకు డీఎన్ఏ. అయితే ఆ కణం అనేది అలా విచ్ఛిన్నం చెందుతూ, 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 చెందుతూ కొన్ని కోట్ల సార్లు ఏం చెందదు. ఒక 30 టైమ్స్, 40 టైమ్స్, 50 టైమ్స్ ఎన్నో సార్లు ఒక విచ్ఛిన్నం చెందిన తర్వాత ఆ జంకు డీఎన్ఏ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా పోతుందింక. ఎప్పుడైతే ఈ జంకు డీఎన్ఏ కంప్లీట్‌గా పోతుందో, ఆ కణం లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ అయిపోతుంది. అయితే ఈ జంకు డీఎన్ఏ ప్రాధాన్యత ఏందంటే ఇక్కడ, ఈ జంకు డీఎన్ఏ ఏం చేస్తుందంటే, డీఎన్ఏ మొత్తం ఇలా ఉందంటే, ఆ చివర్లలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బంధిస్తుంది ఇలాగా. ఎలాగంటే ఒక షూ లేస్‌కి ఏదైతే ఉందో, ఆ షూ లేస్‌కి చివర్లో ఏదైతే ఇలా మనం లేస్ పక్కనే ఉంటాయి కదా కేసెస్. అవి ఎలాగైతే బంధిస్తామో, అలాగా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చివర్లో జంకు డీఎన్ఏ బంధిస్తుంది. ఎప్పుడైతే ఈ జంకు డీఎన్ఏ కణం విచ్ఛింది చెందినప్పుడు కొంచెం కొంచెం తరిగిపోతూ ఉంటుందో, ఆ ప్రొటెక్షన్ ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఆ జంకు డీఎన్ఏ అది పూర్తిగా పోద్ది. లోపల మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం విచ్ఛిన్నం అయిపోద్ది. తర్వాత మనిషి డెత్ అయిపోతాడు. కాబట్టి ఈ జంకుడిని యొక్క ప్రాధాన్యత ఇంత గొప్పది. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. భగవంతుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో ఏది పనికిరానిది లేదు. మనం అర్థం చేసుకోవడం లేట్ అవుతుంది అంతేనని. హ్మ్. ఆ తర్వాత ఏం చేశారంటే సైంటిస్ట్‌లు ఒక మనిషి యొక్క ఆయుష్‌ని పొడిగించడానికి కొన్ని సూత్రాలను కనుగొంటున్నారు. కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఎలాగా? 2 విధానాలున్నాయి. ఒకటి ఒక మనిషి యొక్క కణాలు ఏవైతే విచ్ఛిన్నం చెందుతూ ఉన్నాయో, ఈ జంకుడినే కొంచెం కొంచెం తరిగిపోతూ ఉంది. పూర్తిగా తరిగిపోయిన తర్వాత మనిషి చనిపోతాడు. అయితే ఈ కణాల విచ్ఛిన్నది కొంచెం స్లో చేశామంటే, తక్కువగా విచ్ఛిన్నం చెందుతున్నాయి అంటే, అప్పుడు ఈ జంకుడినే కూడా తక్కువ తక్కువ విచ్ఛిన్నం చెందుతుంది. అప్పుడు మనిషి ఎక్కువ కాలం బతుకుతాడు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, కణాలు విచ్ఛిన్నం చెందుతున్నప్పటికి కూడా జంకుడినే కొద్ది కొద్దిగా విడిపోతున్నప్పుడు, ఎక్కువ మొత్తంలో విడిపోకుండా కొద్ది కొద్దిగా నాశనం అయిపోతూ ఉంటే అప్పుడు కూడా ఎక్కువ కాలం బతుకుతాడు. అంటే జంకుడినే కొంచెం కొంచెమన్నా తరిగిపోవాలి. లేదంటే కణాలు స్లోగానే విచ్ఛిన్నం చెందాలి. ఈ 2 మార్గాలే ఉన్నాయి. అయితే ఈ సైంటిస్ట్‌లు ఏం చేశారంటే,
ప్రయోగాలు చేశారండి. ఏం ప్రయోగాలు చేశారంటే, వాళ్ళు మనకున్నటువంటి పాడ్యమి, విదియ, తదియ, తృతీయ, హ్మ్, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి అలా పౌర్ణమి వరకు ఈ 15 రోజుల్లో ఒక ప్రయోగం చేశారు. కొంతమంది 14 మంది యూత్స్ మీద. ఏం ప్రయోగం అంటే అది, వాళ్ళకి ప్రతిరోజు కొంచెం కొంచెం ఫుడ్‌ని తగ్గించుకుంటూ వచ్చారనమాట. 15 రోజులు. ఫస్ట్ కొంచెం ఫుడ్ ఇస్తే, తర్వాత రోజు ఇంకొంచెం తగ్గించి, ఇంకొంచెం తగ్గించి, ఇంకొంచెం తగ్గించి. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి క్యాలరీలు ఏవైతే ఉన్నాయో, క్యాలరీ ఫుడ్ అనేది కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చారు. ఎప్పుడైతే ఫుడ్ యొక్క క్యాలరీలు తగ్గిస్తూ, తగ్గిస్తూ వచ్చారో, వాళ్ళకేం అబ్జర్వ్ జరిగిందంటే, కణాల యొక్క విచ్ఛిన్నత అనేది స్లోగా జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నప్పుడే నీ బాడీ గ్రో అవ్వడానికి కణాలు ఎక్కువగా విచ్ఛిన్నం చెందుతూ ఉంటే జంక్ డిఎన్ఏ కూడా ఎక్కువ కరిగిపోతూ ఉంటుంది. కానీ ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. జంక్ డిఎన్ఏ అనేది తక్కువగా కరిగిపోతుంది. చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. కాకపోతే సమస్య ఎక్కడొచ్చిందంటే, ఆ 15 రోజు తర్వాత ఈ స్టూడెంట్లందరూ చాలా వీక్‌గా ఫీల్ అయిపోయారు. చాలా ఏమంటారు? చాలా బలహీనంగా ఫీల్ అయిపోయారు. ఆ బలహీనతను పోగొట్టుకోవడానికి 16 రోజు ఫుల్లుగా లాగించేశారు. ఏవైతే మటన్‌లు, చికెన్‌లు ఏవైతే ఉన్నారో బయట వాళ్ళు అలాగే ఫుడ్ తీసుకుంటారు. అవి ఫుల్లుగా లాగించేశారు. సో, అయితే అప్పుడేం జరిగిందంటే, ఆ ఏదైతే విచ్ఛిన్నం చెందే ప్రాసెస్ అప్పటిదాకా స్లో అయింది. అప్పుడు మళ్ళీ ర్యాపిడ్‌గా మళ్ళీ బాగా విచ్ఛిన్నం చెందడం స్టార్ట్ అయింది. జంక్ ఫుడ్ తినేకేసి తరిగిపోతూ వస్తుంది మళ్ళీ వాళ్ళకది. సో, ఇలా కాదని చెప్పి వాళ్ళు చాలా అనాలిసిస్ చేస్తుంటారు. మళ్ళీ ఇలా కాదు, మళ్ళీ రిసర్చ్ చేయాలి. ఏదో ఒకటి సొల్యూషన్ కనిపెట్టాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఏం తేలిందంటే, ఎవరైతే ఎక్కువగా మాంసాలు, ఎవరైతే ఎక్కువగా ఈ ఇంటాక్సికేషన్స్, డ్రగ్సు, మందులు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారో, అతిగా ఓవర్‌గా సెక్స్ చేస్తూ ఉంటారో, వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ కణాలనేవి విభజించి చెందుతూ ఉంటాయి. ఆ జంకుటిన్యూ పూర్తిగా నాశనం అయిపోతుంటే వాళ్ళు త్వరగా మృత్యువుకు దగ్గరవుతుంటారు. ఎందుకంటే ఎక్కువ క్యాలరీలు ఫుడ్ తీసుకున్నా, ఎక్కువగా ఇంటాక్సికేషన్ డ్రగ్సు, మందులవి తీసుకున్నా, ఎక్కువగా సెక్స్ చేస్తున్నా గానీ, ఈ యొక్క విచ్ఛిన్నం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. కణాల యొక్క విచ్ఛిన్నత అనేది. అంటే దాని రిక్రియేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుందనమాట. అప్పుడు గూడా మనకు చావుకు దగ్గరగా ఏర్పడుతుంటాం. కానీ ఇక్కడ సైంటిస్ట్‌లు ఏం చేశారంటే, ఆ చావును కొంచెం తగ్గించడానికి, అంటే ఎక్కువ కాలం పొడిగించడానికి, వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని ఎక్కువగా పొడిగించడానికి ఇంకా సైంటిస్ట్‌లు ఈ 15 రోజుల్లో చేసి చూడండి తట్టుకోలేకపోతున్నారు. మళ్ళీ ఎక్కువ తినేస్తున్నారు. ఒక సొల్యూషన్ అంటే కనిపెట్టాలని చేసినప్పుడు వాళ్ళేం చేశారంటే, ఈ 15 రోజులు చేస్తే ఎంత బెనిఫిట్ అయితే వస్తుందో ఉపవాసము, అంతే బెనిఫిట్టు ఒక రోజు. అంటే ఒక 36 గంటలు చేస్తే ఆ బెనిఫిట్ వస్తుంది అని సైంటిస్టులు ప్రూవ్ చేశారండి. దానికి ఒకళ్ళకి నోబెల్ బహుమతి వచ్చింది. కృష్ణుడు దాన్ని ఏకాదశి అని భగవద్గీతలో చెప్తారు. కృష్ణుడు దాన్ని చెప్పారు అది ఏకాదశి అని. సో, అంటే అది ఎలా అంటే దశమి రోజు సాయంత్రం సంధ్యా సమయం నుంచి ఏకాదశి రోజు ఉదయాన్నే తెల్లారేంత వరకు 12 గంటలు. ఆ తర్వాత రోజు బ్రహ్మ ముహూర్తం నుంచి మళ్ళీ ద్వాదశి రోజు బ్రహ్మ ముహూర్తం వరకు 24 గంటలు. ఈ 12 గంటలు, 24 గంటలు మొత్తం 36 గంటలు. ఈ 36 గంటలు గాని ఉపవాసం ఉండగలిగితే, ముఖ్యంగా గ్రెయిన్స్ నుంచి, వాళ్ళకి ఏ బెనిఫిట్ అయితే ఈ 15 రోజుల్లో వచ్చిందో, అదే బెనిఫిట్ ఈ 36 గంటలు చేసిన వాళ్ళకొచ్చేస్తుంది. వాహ్! ఇది వండర్‌ఫుల్. అంటే ఒక పక్క నీకు సెల్ యొక్క డివిజన్ తగ్గుతుంది. ఆ సెల్ యొక్క డివిజన్ తగ్గిన తర్వాత అంటే కణాల యొక్క విచ్ఛిన్న తగ్గుద్ది. జంకుడిన్య కూడా స్లోగా తరిగిపోతుంటుంది. ఆయువు పెరుగుతుంటుంది. మనుషులు చాలా యాక్టివ్‌గా ఉంటారు. చాలా ఎక్కువ కాలం బతుకుతూ ఉంటారు. ఎక్కువ బాగా పని చేయగలుగుతారు. ఈ వండర్‌ఫుల్ ఇన్వెన్షన్‌కి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందండి. అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేందంటే, అసలు ఎందుకు ఆ 15వ రోజు ఎందుకు అలా వచ్చింది? ఆ 15 రోజుల్లో చేసినటువంటి బెనిఫిట్‌ని ఎందుకు ఆ ఏకాదశికి ఆ మహత్యం అలా వచ్చింది? అని సైంటిస్ట్‌లు వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు సైంటిస్ట్‌లకి తేలింది. ఇలా ఏకాదశిని 36 గంటలు చేస్తే ఇలా వచ్చింది అని. కానీ ఎందుకే ఆ రోజు అలా వస్తుంది? ఎందుకు అలా జరుగుతుంది? అని అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. కానీ మన శాస్త్రాలు కొన్ని చెప్పారు. మన ఏవైతే మనకు ఆయుర్వేదిక్ శాస్త్రాలు వీటిల్లో ఉన్నాయో. ఎందుకలా జరుగుతుందంటే, దశమి, ఏకాదశి, ద్వాదశిలో ఈ యొక్క చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది భూమికి. భూమికి, చంద్రుడికి మధ్య గురుత్వాకర్షణ శక్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దశమి రోజు స్టార్ట్ అయ్యి ద్వాదశి రోజుకి. మధ్యలో ఏకాదశి వచ్చినప్పుడు చాలా పీక్స్‌లో చాలా ఎక్కువగా ఉంటుందనమాట. ఆ గురుత్వాకర్షణ శక్తి, లాక్కునే శక్తి.
ఎప్పుడైతే ఏకాదశి రోజు ఎక్కువగా లాక్కునే శక్తి వస్తుందో, మనకు సముద్రంలో చూసినట్లయితే టైడ్స్, వేవ్స్ అంటారు. ఆ వేవ్స్ ఎక్కువగా పొంగుతాయన్నమాట. ఎందుకంటే ఇక్కడైతే నీళ్లుంటాయి, ఆ గురుత్వాకర్షణ శక్తికి అవి ఎక్కువగా పొంగుతూ ఉంటాయి. మన మానవ దేహం 75% నీటితో ఉంది. మన మానవ దేహం. కాబట్టి ఏకాదశి రోజు మనం కూడా ఆ యొక్క ఏవైతే ఆ క్రియ ఉందో, ఆ విచ్ఛిన్న జరిగే క్రియ ఎక్కువగా జరుగుతుంటదనమాట. దానికి తోడు ఇంకొకటేంటంటే, ఆ రోజు గ్రెయిన్స్ ఎందుకు తినకూడదని చెప్తారంటే, మనకున్నటువంటి ధాన్యాలలో నీరనేది ఎక్కువగా స్టోర్ అవుతుంది. మనం చూసినటువంటి బియ్యాన్ని, ఆ బియ్యం పండించడానికి, వరిని పండించడానికి ఎక్కువ నీళ్లు పెట్టాలి. ఆ తర్వాత పండించిన తర్వాత దాన్ని వండడానికి ఎక్కువ నీళ్లు పెట్టాలి. ఆ తర్వాత మనం తినేటప్పుడు కూడా దానికి ఎక్కువగా మనం నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా వడ్ల గింజల బియ్యంలో ఎక్కువగా నీళ్లుంటాయి. ఫ్రూట్స్ తీసుకుంటారు కదండీ! ఫ్రూట్స్ ఎక్కువగా వాటర్ ఉంటది కదండీ! అని మీరు డౌట్ రావచ్చు. కానీ మనం ఫ్రూట్స్ తీసుకుంటున్నప్పుడు అందులో ఉండే జ్యూస్ అనేది అది స్టోర్ అయిన జ్యూస్ కాదు. అది మనం తీసుకునగానే ఫ్లష్ ఔట్ అయిపోద్ది. కానీ ఈ గ్రెయిన్స్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది స్టోర్ అవుతుంది. అందుకే గ్రెయిన్స్ అనేవి తీసుకోరండి ఆ రోజు. సో, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది వాటర్‌ని ఆ రోజు తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అని అడుగుతారు. నిజానికి మన శాస్త్రంలో భాగవతంలో దుర్వాస మునికి, అంబరీష్ మహారాజుకి ఒక స్టోరీ ఉంటుందండి. అంబరీష్ మహారాజు ఏకాదశి ఉపవాసం ఉంటారు. ఆ రోజు తర్వాత రోజు ద్వాదశి రోజు దాన్ని ఫాస్ట్ బ్రేకింగ్ చేయాలి. ఇంతలోనే దుర్వాస ముని వస్తారు. దుర్వాస ముని వచ్చినప్పుడు దుర్వాస ముని అతిథి వచ్చినప్పుడు అతిథి స్వీకరించాలి. ఆయనకి ముందు అతిథికి ఇవ్వాలి. తర్వాత మనం స్వీకరించాలని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. దుర్వాస ముని నదికెళ్తారు స్నానం చేసి రావడానికి. అయితే ఈ స్నానం చేసి వచ్చేలోపు ఏకాదశి యొక్క పారాయణ టైం అనేది అయిపోతూ ఉంటుంది. ఏకాదశి పారాయణ టైం. పారాయణ టైం ఖచ్చితంగా చేయాలి. ఎందుకు చేయకూడదంటే, ఒకవేళ పారాయణ టైం గాని ఒకవేళ దాటిపోతే, ఏకాదశి చేసినట్టు ప్రతిఫలం మొత్తం మనకు రాదింక. మళ్ళీ తర్వాత రోజు ఏకాదశి అంతా ఆగాలి. ఆగినప్పటికి కూడా మళ్ళీ మనం ఆ ప్రతిఫలం వస్తుందని చెప్పలేం. అందుకే ఖచ్చితంగా పారాయణ టైం అనేది ఖచ్చితంగా మనం ఆ టైంలోనే చేయించాలనమాట బ్రేక్ అనేది. ఎవరైతే ఫాస్టింగ్ ఉన్నారో ఏదోటి బియ్యం తీసుకోనో, ఏదో గ్రెయిన్ ఫుడ్ తీసుకోనో దాన్ని బ్రేక్ చేసేయాలి ఫాస్టింగ్‌ని. ఆ ఉపవాసాన్ని. అయితే ఆయన అందరిని అడుగుతున్నారు. సరే. వాళ్ళు ఋషులందరూ అడిగారు. ఇప్పుడు అతిథికిస్తేనే మనం తీసుకోకూడదు. అతిథి రావడానికి టైం అవుతుంది. మరిప్పుడు నేనేం చేయాలి? ఫాస్టింగ్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? ఒక అతిథులకా? లేదా ఏకాదశికా? అంటే వాళ్ళందరూ ఏకాదశికి నువ్వు బ్రేకింగ్ ఇవ్వు. ముందు దానికి బ్రేక్ చేసి నీ ఫాస్టింగ్‌ని నువ్వు ఉపవాసాన్ని విరమించుకో అని చెప్తారు. అప్పుడు సరే ఎలా విరమించుకోవాలంటే, నువ్వు నిన్నటి నుంచి వాటర్ కూడా ఏం తీసుకోలేదు కాబట్టి జస్ట్ కొంచెం వాటర్ తీసుకో. వాటర్ తీసుకుంటే మనకు ఉపవాసాన్ని బ్రేక్ చేసినట్టు, అట్ ది సేమ్ టైమ్ బ్రేక్ చేయనట్టు కూడా. ఎందుకంటే, వాటర్ అనేది లోపలికెళ్ళినప్పుడు అది జస్ట్ ఫుడ్ లాగా ఉండదది. అది జస్ట్ ఫ్లష్ ఔట్ అయిపోతూ ఉంటుంది. సో, వాటర్ అనేది దానికి ఒక ప్రాపర్టీ ఉంది. దానికొక నియమం ఉంది. అది తీసుకుంటే ఏకాదశిని నువ్వు భంగం చేసినట్టే అంటే ఎవరైతే నిర్జలున్నారో, ఎవరైతే ఆ రోజంతా ఉపవాసం ఏకాదశి రోజు ఉపవాసం నీళ్ళు కూడా తీసుకోకుండా ఉన్నారో, వాళ్ళు నీళ్ళు తీసుకొని ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఎవరైతే నీళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉన్నారో, వాళ్ళేదైనా ఫ్రూట్స్ తీసుకొని ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఎవరైతే ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉన్నారో, వాళ్ళేదైనా సబూదని తీసుకొని వివరించుకోవచ్చు. ఎవరైతే సబూదని తీసుకుంటూ ఉపవాసం ఉన్నారో, వాళ్ళేదైనా గ్రెయిన్స్ తీసుకొని విరమించుకోవాలి. సో, ఆ విధంగా వాళ్ళు ఏకాదశిని పాటించాలి. ఆయన నీళ్ళు తీసుకోకుండా ఉన్నారు కాబట్టి అంబరీష్ మహారాజు ఆ ఋషులందరూ చెప్తారు, "నువ్వు నీళ్ళు తీసుకో" అంటారు. ఆ తర్వాత ఆయన నీళ్ళు తీసుకొని విరమిస్తారు. సో, నీటికంత ప్రాధాన్యత ఉందండి. మనకు ఎర్లీ మార్నింగ్ కూడా మన దేహంలో చాలా యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి రాత్రంతా పడుకున్నప్పుడు. సో, ఉదయాన్నే లేచి కొన్ని గ్లాసులు నీరు తాగినప్పుడు కూడా మన దేహంలో ఉన్న యాసిడ్స్ అన్నీ కూడా ఫ్లష్ ఔట్ అయిపోతాయి. చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతాం. సో, అది ఏకాదశి రోజు ఆ నీటితో బ్రేకింగ్ చేసినప్పుడు కూడా చేయనట్టే ఉంటుంది. అందువల్ల ఆ అంబరీష్ మహారాజు అలా పాటించారండి. సో, ఆ విధంగా ఏకాదశి యొక్క ఫాస్టింగ్ అనేది మనం చేయొచ్చు. ఇంకొకటి అయితే సైన్స్ పరంగా ఈ రూల్స్ అనేవి ఉన్నాయండి. గ్రెయిన్స్‌లో నీళ్లుంటాయని, తర్వాత ఇదిగో ఇక్కడ మనకు సైంటిస్ట్‌లు ఒకటి కనిపెట్టారు. ఈ జంక్ డి అని ఏదైతే ఉందో అది విచ్ఛిన్నం చెందడంలో లేట్ అవుతుందని. ఏకాదశి రోజు 11 రోజు చంద్రుడికి ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో నీళ్ళకి ఎక్కువగా గురుత్వాకర్షణ శక్తి ఉంటుందని మనకన్నీ సైంటిఫిక్‌గా తెలుసుకున్నాం. మరి శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రంలో దీనికి ఒక మంచి కథే ఉందండి. పూర్వం మనకు ఈ జైమిని ఋషి ఎవరైతే ఉన్నారో, ఆ జైమిని ఋషి వ్యాస మహర్షిని అడుగుతారు. ఏకాదశి అంటే ఏంటి? అసలు ఏకాదశికి గొప్పతనం ఏంటి? ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు? అంటే అప్పుడాయన చెప్తారండి. పూర్వం విష్ణుమూర్తి ఒకసారి యమధర్మరాజును కలవటానికి యమపురి ఎళ్తాడండి. యమలోకానికి.
అయితే విష్ణుమూర్తి అక్కడికెళ్ళి యమధర్మరాజుతో డిస్కషన్‌లో ఉన్నప్పుడు కొన్ని ఘోర నాదాలు వింటూ ఉంటాడు విష్ణుమూర్తి. అందరక్కడ హ్మ్. ఆడ నరకలోకంలో శిక్షలు అనుభవిస్తూ ఆ ఘోషని వింటూ విష్ణుమూర్తి యొక్క హృదయం కంపించిపోద్ది. అరే! ఎంత కష్టపడుతున్నారు, ఎంత శిక్షలు అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్నప్పుడు ఎందుకు వీళ్ళింత పాపాలు చేస్తున్నారు? ఏదో ఒకటి సరే వాళ్ళు పాపాలు చేస్తే చేశారు. ఆ పాప ప్రక్షాళనకి ఏదో ఒకటి చెయ్యాలి. అని ఆయన మనసులో అనుకుంటూ ఉంటారు. అప్పుడు యమధర్మరాజుని అడుగుతారు. ఎందుకు వాళ్ళు ఇంత ఘోష పెడుతున్నారంటే, స్వామి మీకు తెలియనిదా? మీరు పాప పురుషుడిని క్రియేట్ చేశారు. ఈ పాప పురుషుడు ఎవరైతే ఉన్నారో, అతడు వీళ్ళు చేసినటువంటి పాపాలన్నిటికి ఆయన శిక్షలను ఇస్తున్నాడు వీళ్ళందరికీ. అందుకే వీళ్ళు ఆర్తనాదాలు ఇస్తున్నారు అనగానే, ద్రవించిపోద్ది విష్ణుమూర్తి యొక్క హృదయం. ద్రవించిపోయి, ఏవైతే ఆ కంపాషన్, ఆ దయా హృదయంలో ఉన్నటువంటి సమయంలో, ఆ హృదయంలో నుంచి, ఆ దయా హృదయం నుంచి ఒక, ఒక ఫెమినైన్ ఎనర్జీ అంటే ఒక స్త్రీ శక్తి ఉద్భవించుద్ది. ఆ స్త్రీ శక్తి ఏకాదశి. సో, ఆ స్త్రీ శక్తి ఏకాదశి ఉద్భవించగానే విష్ణుమూర్తి ఒకసారి చూస్తారు. చూసి ఎవరు నువ్వు అనగానే, నేను నీ యొక్క దాసిని స్వామి ఏకాదశి. ఈ రోజున ఎవరన్నా హరి, హరి, హరి అని ఎవరన్నా స్మరిస్తే వాళ్ళు చేసినటువంటి పాప ప్రక్షాళన పోయి వాళ్ళకి వైకుంఠ ధామాలకు వెళ్ళిపోతారని అంటారు. ఇది అంతా అక్కడ ఎవరైతే శిక్షలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు వింటారు. అయితే ఆ శిక్షలు అనుభవిస్తూ వాళ్ళందరూ హరి, హరి, హరి ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల హరి, హరి, హరి అనగానే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అందరూ పాప ప్రక్షాళన అయిపోయి అందరూ వైకుంఠ ధామాలకు పరుగులు పెడుతుంటారు ఇంగ. అందరూ వైకుంఠ ధామాలకు వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ విధంగా ఏకాదశి అక్కడున్న వాళ్ళందరిని తరింపచేసిందండి. సో, అందుకోసమనే ఏకాదశి రోజు ఎవరైతే ఎన్ని పాపాలైతే చేశారో, ఆ పాప పురుషుడు భయంతోటి పరుగులు పెడుతుంటారు. ఏకాదశి యొక్క ఆ స్త్రీ శక్తిని చూసి. ఎందుకంటే ఏకాదశి ఎవరు కాదు, భగవంతుడి యొక్క దయాశక్తి. భగవంతుడికి ఉన్నటువంటి అన్ని రకాల శక్తులు ఉన్నటువంటి శక్తి ఏదైనా ఉందంటే అది కరుణాశక్తి. అలాంటి కరుణాశక్తి అంశ ఈ ఏకాదశి. ఈ ఏకాదశి రోజు ఎప్పుడైతే ఆహ్, ఆహ్, ఆ అమ్మగారు ఇలా చెప్పారు హరి, హరి అంటే ఎవరన్నా ఏకాదశి రోజు వైకుంఠానికెళ్తారో ఒక్కసారిగా అందరూ పట్టేసుకున్నారు. కానీ వాళ్ళందరూ వైకుంఠానికెళ్తే అందరూ హ్యాపీగున్నారు. కానీ ఒకరు మాత్రం భయభ్రాంతులున్నారు. ఆయనే పాప పురుషుడు. ఆయన పరుగులు తీస్తూ విష్ణుమూర్తి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నాకొక సహాయం చెయ్యండి. నేనిప్పుడు ఎక్కడికెళ్ళాలి? నేనిప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఈ ఏకాదశి మాత వచ్చేసింది. పాప పురుషుడు భయంతో చెందుతున్నాడు. నాకు ఒక స్థానం ఇవ్వండి అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆలోచిస్తూ ఉంటారు. "నువ్వు ఎక్కడో చోట ఉండు. ఎక్కడ ఉండాలి నేను? ఏకాదశి మాత ఎక్కడ ఉన్నది? అంటే ఈ ప్రపంచం, ఈ జగత్ మొత్తానికి నాథుడివి నువ్వే. నాకేదో ఒక ప్లేస్ ఇవ్వు. నాకేదో ఒక ప్లేస్ ఇవ్వంటే" అప్పుడు విష్ణుమూర్తి ఇలా అంటారు. సరే అని చెప్పి, ఎప్పుడైతే ఈ ఏకాదశి శక్తి ఉంటుందో, నువ్వు నీ యొక్క పనులు పనిచేయవు. నీ పనులనేవి అంటే ఇంక నీ యొక్క శక్తి అనేది విహీనం. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నువ్వు రా అంటారు. సరే అదోకే. కానీ ఆవిడ ఉన్నప్పుడు నాకొక ప్లేస్ అంటే ఇవ్వండంటే, అప్పుడు విష్ణుమూర్తి అంటారు, "సరే నువ్వు వెళ్లి ధాన్యాల్లో దాక్కోపో ఆ రోజు" అంటారు. ధాన్యాల్లో ఉండిపో అంటారు. అంటే మనకున్నటువంటి బియ్యాలు, గోధుమలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాల్లో ఉంటారనమాట. అందుకే ఆ రోజు మనం ధాన్యాలు తీసుకోకూడదు. ధాన్యాలు తీసుకుంటే డైరెక్ట్‌గా మనం పాప పురుషుడిని తీసుకున్నట్టే లెక్క. మనం కూడా నరకాలకు వెళ్ళిపోవాల్సొస్తుంది. కాబట్టి ఏకాదశి రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి, ఆ రోజు మనము హరిభక్తి చేయడం వల్ల చాలా చాలా ఉపయోగం. శాస్త్రాలలో అంటారు, హరిభక్తి అనేది ఏకాదశి అనేది మాధవ తిథి అంటారు. మాధవ తిథి అంటే మాధవుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి తిథి. మాధవుడు అంటే కృష్ణుడు. కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి తిథి. మాధవ తిథి భకతి జనని ఎత్తనే పాలన కోరి అనేటువంటి ఒక పాట ఉంటుందండి. వైష్ణవ కీర్తన అంటారు దీన్ని. మాధవ తిథి భకతి జనని. ఆ రోజు ఎవరన్నా కానీ అది మాధవతిథి భక్తిని జనింపచేసేటువంటి శక్తి ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా యతనే పాలన కోరి, యతని అంటే ఎండివర్స్ పెట్టాలి, ప్రయత్నాలు పెట్టాలి. ఎలాగా? ఏదో ఒక విధంగా ఉపవాసం ఉంటూ భగవంతుడి యొక్క నామానికి హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే ఎంత వీలైతే అంత వీలుగా చాలా గట్టిగా ప్రొనౌన్షియేట్ చేస్తూ, చాలా గట్టిగా పలుకుతూ హరినామాన్ని చాలా శ్రద్ధగా వింటూ చేయడం వల్ల వాళ్ళకున్నటువంటి పాప ప్రక్షాళనన్నీ నాశనం అయిపోతాయండి ఏకాదశి రోజు. హ్మ్. ఇంకొక మంచి కథ గూడా ఉంది. ఒకసారి విష్ణుమూర్తి ఒక ముర అనేటువంటి ఒక రాక్షసుని చంపడానికి ఆయన ఆయనొచ్చినప్పుడు చాలా రోజులు ఫైట్ చేస్తాడు ఆ మురాతోటి. ఫైట్ చేస్తే ఎప్పటికీ ఇద్దరు ఇంకా క్లబ్సు, ఖడ్గాలు ఇంకా వివిధ ఆయుధాలతోటి ఇద్దరు పోరాడుతూ ఉంటారు. పోరాడుతూ ఉన్నప్పటికి కూడా విష్ణుమూర్తి ఒకసారి అలిసిపోతాడింక. ముర చాలా బలవంతంగా ప్రయత్నించి విష్ణుమూర్తిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు విష్ణుమూర్తి అలిసిపోయి బదరికాశ్రమంలో ఉన్నటువంటి ఒక గుహలో దాక్కుంటారండి. కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. అయితే ముర అక్కడికి ఎంటర్ అవుతాడు.
అక్కడికి ఎంటర్ అయిన తర్వాత వెంటనే అక్కడ విష్ణుమూర్తి సేద తీరడం చూసి విష్ణుమూర్తిని అటాక్ చేయడానికెళ్తున్నప్పుడు, అప్పుడు ఏకాదశి మాత వచ్చిద్ది అక్కడికి. ఆ కంపాషన్ శక్తి, ఆ దయాశక్తి వచ్చి ఒకే ఒక ఖడ్గంతోటి ఆ మురైనటువంటి తలని ఇలా నరికేసిద్ది. ఆ తల తెగి కింద పడిపోద్ది. ఒకే ఒక ఖడ్గంతోటి. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి నిద్రలేచి ఇలా వస్తారు. "ఎవరు నువ్వు స్వామి? నేను నీ దాసిని, నీ శక్తిని" అనగానే అప్పుడు అప్పుడు ఆహ్, ఆహ్, హ్మ్. విష్ణుమూర్తి ఎవరైనా తన సుదర్శన చక్రతోటి ఇలా ఖడ్గం కట్ చేశారు అంటే, వాళ్ళకి పైనున్నటువంటి వైకుంఠ ధామాలొచ్చేస్తాయి. విష్ణుమూర్తి దగ్గరికెళ్ళిపోతారు. ఎందుకంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శనం యొక్క చక్రం యొక్క టచ్ తగిలింది కాబట్టి వాళ్ళకి. అదే విష్ణుమూర్తి యొక్క కరుణాశక్తి టచ్ తగిలిందంటే, వాళ్ళు అంతకన్నా ముందు భగవద్ధామానికెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుమూర్తి అంటారు, విష్ణుమూర్తి తన కృపని ఇచ్చి వాళ్ళని వైకుంఠ ధామాలకి పంపడంలో లేట్ అవ్వచ్చేమో కానీ, విష్ణుమూర్తి యొక్క కరుణాశక్తి అయినటువంటి ఏకాదశి అంత లేట్ చేయదండి. మనకు వెంటనే మోక్షాన్ని ఇచ్చేస్తుంది. మనకు వెంటనే వైకుంఠ ధామాలను ఇచ్చేస్తుంది. దానికి ఉదాహరణ ఈ ముర అనేటువంటి రాక్షసిని ఇమ్మీడియేట్‌గా వైకుంఠానికి పంపించేసింది. సో, అదే విధంగా భగవంతుడు తన కృపను పంపించడానికి కొంచెం లేట్ అయినప్పటికి కూడా భగవంతుడి యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి ఏకాదశి తిథులు గాని, ఇలాంటి వాటికి మనము ఆ రోజు కొంచెం ఎండీవర్స్ పెట్టినా గాని, ప్రయత్నాలు పెట్టినా గాని, మనకి ఎంతో బెనిఫిట్ వస్తుందండి. ఎంతో, ఎంతో బెనిఫిట్. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు భగవన్నామానికి, భక్తులకి చాలా చాలా దగ్గరగా ఉండాలి ఏకాదశి రోజు. వీలైతే ఆ రోజు కొంచెం ఎక్కువగా ఒక అర్ధగంట అయినా, గంట అయినా గానీ మేమైతే జనరల్‌గా 16 మాలలు చేస్తాం. 16 మాలలంటే ఒక మాల మొత్తం చేయడానికి మాకు 8-10 నిమిషాలు టైం పడుతుంది. అంటే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని మేము 108 సార్లు పలుకుతాం. 108 సార్లు పలికితే ఒక మాల. అలాంటి మాలలు మేము 16 మాలలు చేస్తాం ప్రతిరోజు. ఏకాదశి రోజు మేము కొంతమందివి కొన్ని కొన్ని సార్లు నేనైతే 64 మాలలు కూడా చేస్తాను. ఇక్కడున్న కొంతమంది ఇంకా ఎక్కువ మాలలు కూడా చేస్తారు. 100 మాలలు, 120 మాలలు కూడా చేస్తారు. ఆ రోజంతా నిర్జలుగా ఉంటారు. నేను కొన్ని ఏకాదశి కొన్ని నిర్జల ఉంటాను. కొన్ని నిర్జల అంటే వాటర్ కూడా తీసుకోకుండా, లేదంటే కొన్ని వాటర్ తీసుకొనైనా ఉండొచ్చు. జనరల్‌గా సైంటిఫిక్‌గా కొంతమంది ఏం చెప్పారంటే, బాడీ అనేది సహకరించినప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటూ ఉండొచ్చు. అంటే కొంచెం వేడి చేసినటువంటి వాటర్‌ని తీసుకుంటే లేదా ఫ్రూట్స్ తీసుకుంటేనే ఉండొచ్చు. కానీ వీలైతే సబుదానా కూడా తీసుకోండి మనం అంత ఉండలేనప్పుడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధాన్యంతో ఉన్నటువంటి ఫుడ్ మాత్రం తీసుకోవద్దు. ఇది మనకు శాస్త్రంలో చెప్పారు. మనకు భక్తి జనని. భక్తినిచ్చేటువంటిది ఇది. శాస్త్రపరంగా గూడా, సైంటిఫిక్ పరంగా గూడా మనం దాన్ని తీసుకుంటే ఆ రోజు మన హెల్త్ పరంగా గూడా నష్టపోతాం. అలా లేని పక్షాన మనం ఏకాదశి రోజు చాలా నియమనిష్టలతో ఉండి, ఇలాగ నామాన్ని జపిస్తూ అట్‌లీస్ట్ ఇలాంటి వాటర్ తీసుకొనైనా, ఫ్రూట్స్ తీసుకుంటూనే ఇలా ఉంటున్నప్పుడు, మన బాడీలో ఒక మెటబాలిక్ యాక్టివిటీస్ అనేది స్లో డౌన్ అయ్యి, మనిషి గ్లో అవుతుంటారు. మనిషి చాలా యాక్టివ్‌గా ఉండగలుగుతుంటారు. భౌతిక పరంగా చూసినప్పటికి కూడా, ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే ఇంకెంతో బెనిఫిట్ భగవన్నామాన్ని తీసుకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ఏకాదశి రోజు ప్రతిరోజు దీనిని అంటే ఏకాదశి ఉన్నటువంటి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం గూడా దీన్ని పాటిద్దాం హ్యాపీగా. భగవన్నామాన్ని స్మరించుకుంటూ. హ్మ్. మీరు చూసినట్లయితే ప్రతి నెలలో మనకు 2 ఏకాదశులొస్తాయి. ఏకాదశి అంటే ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ నుంచి చెప్పాను. అమావాస్య నుంచి పౌర్ణమికెళ్ళేటప్పుడు. అంటే శుక్లపక్షంలో అమావాస్య నుంచి పౌర్ణమికెళ్ళేటప్పుడు శుక్లపక్షం అంటారు. అమావాస్య నుంచి పౌర్ణమికెళ్ళేటప్పుడు 11 రోజు. పౌర్ణమి నుంచి అమావాస్యకి వెళ్ళేటప్పుడు మళ్ళీ 11 రోజు. దాన్ని కృష్ణపక్షం అంటారు. ఈ 2 పక్షాల్లో మనకు నెలకి 2 ఏకాదశులొస్తాయి. ఆ విధంగా సంవత్సరానికి మనకు 24 ఏకాదశులొస్తాయి. సో, సంవత్సరంలో 24 రోజులు మనం కొంచెం ఉపవాసం ఉంటే అది పెద్ద కష్టమేం కాదండి. మన బాడీ ఎంతో యాక్టివ్‌గా తయారవుతుంది. కొన్ని ఇతర మతాలలో వాళ్ళు కూడా వాళ్ళ పండగలొచ్చినప్పుడు కూడా చూడండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళేమి తీసుకోరు. తర్వాత ఏదో తింటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిక్ యాక్టివిటీస్ కంప్లీట్‌గా డౌన్ అయిపోతాయి. అప్పుడు యాక్టివ్‌గా ఉండగలుగుతారు. వాళ్ళ క్యాలరీస్ అన్ని బర్న్ అయిపోతాయి. సో, ఇది మన శాస్త్రాల్లో కూడా చాలా చోట్ల చెప్పబడింది. ఏకాదశి యొక్క గొప్పతనం ఏ విధంగా ఉంటుందో. హ్మ్. 8 సంవత్సరాల వయసు నుంచి 80 ఏళ్ల వయసున్న వాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు ఏకాదశిని పాటించాలండి. ఇది సైంటిస్ట్‌లు సైంటిఫిక్‌గా ప్రూవ్ చేశారు. మన పద్మ పురాణంలో కూడా ఉంది ఇది. మన పద్మ పురాణంలో కూడా చెప్పబడింది ఇది. ఏకాదశి యొక్క గొప్పతనం ఇలా తీసుకుంటే బెటర్ అని. సో, కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు అంటే ముఖ్యంగా రేపు మోహిని ఏకాదశి. సో, మోహిని ఏకాదశికి శుభాకాంక్షలందరికీ. సో, ప్లాన్ చేసుకోండి ఈ ఏకాదశికి. ఒకవేళ ఈ ఏకాదశి ప్లాన్ చేసుకోకున్నా గానీ, నెక్స్ట్ ఏకాదశికైనా గానీ ప్లాన్ చేసుకొని తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. హరి బోల్.